దేవుడు నోటి మాటతోటే ఆకాశము కలుగును గాక అంటే ఆకాశం కలిగింది. నోటి మాటతోటే భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది. దేవుడు నోటి మాటతోటే సముద్రము కలుగును గాక అంటే సముద్రం కలిగింది. దేవుడు నోటి మాటతోటే చెట్లు జంతువులు కలుగును గాక అంటే కలిగాయి. కానీ నిన్ను నన్ను మాత్రం అలా నోటి మాటతోటి దేవుడు కలుగు చేయలేదు. ఆయన చేత్తో తయారు చేస్తాడు, అచ్చం ఆయనలాగే తయారు చేస్తున్నాడు. దేవుడు చాలా అందమైన వాడు, దేవుడు చాలా సుందరుడు, ఆయనకి మనిషి అంటే ఇష్టం. ఆయన మనలాగే తయారు చేస్తూ ఆయనలాగే మనల్ని తయారు చేస్తాడు. ఈ విషయం తెలియక మనమే రోజు ఒక చెట్టుకి, అది వేప చెట్ట, మర్రి చెట్ట, రావి చెట్ట, ఇంకో చెట్టు, లేదంటే రోజు ఒక పుట్టకి, లేదంటే మనిషి బొమ్మకే తయారు చేసుకుని నిజమైన దేవుడని నమ్ముతున్నారు. ఇది సత్యమైనదని తెలియదు వాళ్ళకి. ఏది సత్యం ఏది అబద్ధం తెలుసు.